ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఈ దేశానికి ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదో కేసులు పెట్టింది, ఆ కేసులకు భయపడి ఇక్కడ మనం కూర్చోలేం. ఇక్కడ కూర్చోడం వల్ల వాస్తవ విషయాలు దేశానికి ప్రపంచానికి తెలియాలని శాంతియుత మార్గంలో ఇక్కడ కూర్చొని దేశానికి ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 కాంగ్రెస్ పార్టీ, 3 నేషనల్ హెరాల్డ్ పేపర్. మనందరికీ తెలుసు ఈనాటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో వారితో భయపడతారన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తాం. మనందరికీ తెలిసిందే ఆనాడు కూతురు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం కేసులు పెడతా అంటే, జైల్లో పెడతా అంటే భయపడకుండా దశాబ్ద కాలం పైబడి ఈ దేశ స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళారు తప్ప ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి తల ఒక్కలేదు, తల దించలేదు. ఈ దేశానికి స్వాతంత్రానికి పోరాటమే చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి నాయకత్వం శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం అవసరమైన ప్రాణాలైన ఇస్తాను తప్ప ఈ దేశం విచ్ఛిన్న కాకుండా చూస్తారని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి ధీరదత్వాన్ని చూశాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆతంకవాదులు, ముష్కర్లు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ దేశం కోసం నిలబడతారు తప్ప వాళ్ళకి ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వరని చెప్పి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు చూశాం. అటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ బీజేపీకి ఈ ఈడీకి భయపడతారని పొరపాట్ల వాళ్ళు అనుకుంటే ఇది పొరపాటు అని చెప్పడం కోసమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. 2వ అంశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి హస్తించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆడుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పులని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. ఈ 3వ అంశం నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కార్యక్రమం. మిత్రులను ఒక్కసారి ఆలోచించే ఆనాటి 30వ దశకంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన నాయకత్వం ద్వారా దాడులు చేస్తూ ఉంటే నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు నలుదశలో వ్యాప్తి చేయడం కోసం, సమాచారాన్ని చేరవేయడం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక
ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక, ఇదేవో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. డబ్బులు రూపాయి భోగేష్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశంలో నలుమూలలా కూడా భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనలు ప్రతి ఊరికి చేర్చడం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక, ఆ పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుదిశలో వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటు నేను సందర్భం చెప్పదచ్చు. నేను గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నేషనల్ హెరాల్డ్ పేపర్ కానీ, ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి మరపురంగా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వ సత్తాక స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని ఇలా భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపెడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశంతో వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరి సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులలో మనం ఈ దేశంలో పుట్టరోజులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఉడుపులు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది.